ఇక హైదరాబాద్లోని సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు. గోల్కొండ మోతీ దర్వాజా ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి జరిపిన సెర్చ్లో వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 400 మంది పోలీసులు పాల్గొన్నారు. 400 ఇళ్లను జల్లెడ పట్టారు. 50 మంది అనుమానితులు, 9 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. 44 వాహనాలను స్వాధీనం చేసుకుని వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 500 నుంచి 600 వరకు హౌజెస్ అన్నిటిని కూడా తరోగా చెక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 50 మందిని అనుమానితులను కస్టడీలోకి తీసుకున్నాము. అందులో కొంతమంది 9 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు, ఇంకో 3 సస్పెక్ట్స్ కూడా ఉన్నారు. అదే కాకుండా వెహికల్స్ కూడా 44 వెహికల్స్ను, 2 వీలర్స్ను మేము పొజిషన్లోకి తీసుకోవడం జరిగింది. వాటి యొక్క డాక్యుమెంట్స్ అన్నిటి కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. 3 వీలర్స్ ఇంకా ఇతర వెహికల్స్ను కూడా మేము కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఏదైనా వెహికల్ దొంగిలించబడ్డ వెహికల్ అనేది కూడా అవన్నీ కూడా వివరాలు సేకరించడం అనేది జరుగుతుంది. మరి ఈ మధ్యకాలంలో చైన్ స్నాచింగ్స్ కూడా మాకు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మరి చైన్ స్నాచింగ్కి సంబంధించి కూడా కొంతమంది దొంగ వెహికల్స్ను యూజ్ చేస్తున్న సందర్భాలున్నాయి.